డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. కొన్ని సిచ్యువేషన్స్ మనం లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, మన కెరియర్లో కానీ ఎప్పుడైనా మనం లైఫ్లో వెళ్తూ ఉన్న టైంలో చాలా మందిని మనం కలుస్తూ ఉంటాం. అండ్ కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది మనతో లైక్ లాంగ్ జర్నీ కంటిన్యూ చేస్తారు, షార్ట్ చేస్తారు. బట్ అందులో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ గో త్రూ సచ్ పీపుల్ హూ ఆర్ లైక్ మనతో అంత పడని వాళ్ళు కూడా ఉంటారు అనమాట. మన సక్సెస్ని చూడలేని వాళ్ళు, వీడిని ఎలా మనము కిందకి లాగాలి అనో, లేదంటే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా వాడి మీద నెగిటివ్గా చేయడము. అంటే మనకి ఎలా ఒక టైంలో ఎలా అనిపిస్తుంది అంటే, అసలు వీడు ఎందుకున్నాడు నా లైఫ్లో అనే స్టేజ్కి వస్తుంది. బట్ మనం అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళలేం. సో అది మేబీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్ కావచ్చు. సో వీ కాంట్ త్రో హిమ్, లైక్ మన లైఫ్ నుంచి పడేయలేము, మనము బయటకు వచ్చేయలేము, వాళ్ళతోటే డీల్ చేయాలి. బట్ పక్కనే ఉన్నాడు, ఏం చేయాలి? హౌ టు హ్యాండిల్ దట్ యాక్చువల్లీ? డెఫినెట్గా అండి, మనము ఈ సొసైటీలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల రకరకాల మనుషులు ఉంటారు. అందులో మనల్ని చిన్న చూపు చూసేవాళ్ళు, లేదా ఏంటంటే పద్దాక మనల్ని హింసించే వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది ఉంటారు చుట్టుపక్కల. సైకలాజికల్గా కానివ్వండి. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉంటారు. అండ్ చాలా మంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సఫకేట్ అయిపోతూ ఉంటారు అనమాట, వాళ్ళతో ఉండలేక వీడలేక. రైట్. సో బేసిక్ గా ఏంటంటే కొన్నిసార్లు మీరు అన్నట్టు ఇట్లా ఇప్పుడు పేరెంట్సే ఉంటారు, కొంతమంది ఫాదర్స్ ఆర్ బ్రదర్స్ ఎవరో ఒకరు ఉంటారు, లేదంటే మ్యారేజ్ రిలేషన్షిప్స్ లో అంటే ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు మనకి. కరెక్ట్. సో వాళ్ళని ఏం చేస్తాం? కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, అవాయిడ్ చేయొచ్చు అంటే ది బెస్ట్ థింగ్ ఈజ్ అవాయిడ్ చేయడం. కానీ అవాయిడ్ చేయలేము ఇలాంటి కేసెస్ లో. ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ అన్నిట్లో, ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో ఉన్నాను, ఒక స్టూడెంట్ నన్ను ఏదో అంటున్నాడు కదా అని నేను స్కూల్ మారిపోలేను కదా. మారినంత మాత్రం అక్కడ ఉంటారని ఏంటి గ్యారంటీ? నేను వర్క్ చేస్తున్నాను అని అంటే ఆఫీస్ లో ఖచ్చితంగా ఉంటారు, బాసే ఉండొచ్చు, లేకపోతే కలీగా ఉండొచ్చు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళని అవాయిడ్ చేయలేం. కాబట్టి ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్ట్రాటజీస్ అండి. సో అందుట్లో ది వెరీ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, మనల్ని బిలిటిల్ చేసి చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు కాకుండా చూడాలి. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి. ఎప్పుడు కూడా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయొద్దు. వాళ్ళ ఈగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే, నేను మిమ్మల్ని గెలుపుతున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని బిలిటిల్ చేస్తున్నాను, మీరు దానికి రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, రియాక్ట్ అవుతే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు పద్దాక అని అంటాము, లేదా చిరాకు పట్టము, గొడవ పడ్డాము, నేను సక్సెస్ అయ్యాను అనుకుంటారు. నా టార్గెట్ నేను రీచ్ అయిపోయాను. మై టార్గెట్ ఈజ్ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలి. సో ఇప్పుడు నేనేమన్నా అన్నప్పుడు దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ అయ్యి మీరు గొడవ పడ్డా ఇట్లాంటిది ఏదైనా అయింది అనుకోండి, నా ఈగో సాటిస్ఫై అవుతుంది. లేకపోతే ఎందుకు పద్దాక నన్ను ఇట్లా ఏడిపిస్తావు అని మీరు అన్నారు అనుకోండి ఒక మాట, అంటే నేను ఏడిపించేది ఎఫెక్ట్ పడుతుంది అని నాకు తెలుసు. రైట్. ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్ అని నాకు తెలుసు. రైట్. సో అలాంటి కేసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వకూడదు అనమాట. వాళ్ళకి ఈగో సాటిస్ఫై కాలేదని అనుకోండి, లైట్ తీసుకుంటారు వాళ్ళే. ఒకసారి 2 సార్లు ట్రై చేస్తారు. మీరు ఒకసారి 2 సార్లు ట్రై చేసినప్పటికీ కూడా మీరు రియాక్ట్ అవ్వట్లేదు అని అనుకోండి, అంటే బేసిక్గా మీరు రియాక్ట్ అవ్వకపోతే నువ్వేమన్నా నాకు ఫరక్ పడదు అనే ఆన్సర్ మీరు నాకు ఇస్తున్నారు. రైట్. సో ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ యూ అనేది మీరు నాకు ఇస్తున్నట్టు. అలాంటప్పుడు ఏంటంటే నా ఈగో దెబ్బతింటది. రెండోసారి టైం నా దగ్గర లేదు అని చెప్పేస్తాను. చిన్న పిల్ల బచ్చా ఇవన్నీ అన్నట్టు అన్నారు అనుకోండి. సో బేసిక్లీ ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ నా ఈగో దెబ్బతింటది అక్కడ, అండ్ ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వి షుడ్ నాట్ పే అటెన్షన్ అండ్ రియాక్ట్ టు ఇట్ అంటారు. అబ్సల్యూట్లీ. రియాక్ట్ అయితే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. సో రియాక్ట్ కాకండి, బీ లైక్ ఫర్మ్, నాకు ఫరక్ పడదు అనేది వాళ్ళకి వెళ్ళాలి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన వీక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి మనిషికి వీక్ పాయింట్స్ ఉంటాయి, మన వీక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి అవతలలోకి తెలియనివ్వకూడదండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 థింగ్స్ చేయాలి ఇక్కడ. వీక్ పాయింట్స్ మీద మనం వర్కౌట్ చేసి వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దాట్ ఆ వీక్ పాయింట్ని కూడా మనం మన స్ట్రెంగ్త్ కింద మార్చుకోవాలి. ఈ లోపు, అది మార్చుకునే లోపు వాట్ ఎవర్ వీక్ పాయింట్ మీ దగ్గర ఉందో అది అవతలలోకి తెలియనివ్వకూడదు. బికాస్ మీ వీక్ పాయింట్ తెలిసింది అని అంటే ఇంకా దాన్ని పట్టుకొని దే విల్ స్టార్ట్ డిగ్గింగ్ అరౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మీకు ఒక వీక్ పాయింట్ ఉంది, లైక్ మీరేంటంటే మీ ఫ్యామిలీని ఏమన్నా అంటే మీరు తీసుకోలేరు, మిమ్మల్ని ఏమన్నా ఓకే, బట్ మీ ఫ్యామిలీని నేను ఏమన్నా అన్నానంటే అది మీరు తట్టుకోలేరు అనుకోండి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ జోలికే వస్తాను నేను.
రైట్, బికాజ్ ఐ నో దట్స్ యువర్ వీక్ పాయింట్. సో అలా ఏంటంటే పక్కనోడికి ఎప్పుడు కూడా మీ వీక్ పాయింట్స్ తెలియనీయకండి. చాలా మంది ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు, అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, మీ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తారు. ఇన్ ద ప్రాసెస్ మీ వీక్ పాయింట్స్ తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకా దెబ్బతీయడం స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి. సో మనం కూడా జాగ్రత్తగా ఉండి ఏంటంటే మన వీక్ పాయింట్స్ ఎవ్వరికి చెప్పకుండా ఉండడం ఇస్ అంతకంటే ఉత్తమం ఇంకోటి లేదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ పాయింట్స్ని మనం ఎవరికి చెప్పద్దు, బట్ మనం ఐడెంటిఫై చేసి దాని మీద మనము వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. నాకు వీక్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద. ఇప్పుడు చూడండి, ఒక వర్క్ ప్లేస్లో చూసుకుంటే కనుక సపోజ్ నాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవు, కానీ నాకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది. సో నాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవు కదా అని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీదనే పాయింట్అవుట్ చేసుకుంటూ నా చుట్టుపక్కల వాళ్ళందరూ దాన్నే చూపించుకుంటూ వాళ్ళు ఎదగడానికి ట్రై చేస్తారు. సో అదే ఇప్పుడు నాకు తెలుసు నా ప్రెజెంటేషన్ స్కిల్స్ నాకు వీక్గా ఉన్నాయని తెలుసు అనుకోండి, నేను దాని మీద వర్క్ చేసి అది కూడా నేను దానిలో కూడా నా స్కిల్స్ పెంచేసుకున్నాను అనుకోండి, అప్పుడు నన్ను ఎవరు తొక్కడానికి స్కోప్ ఉండదు అనమాట. సో దట్స్ ది అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది అన్నిటికంటే బెస్ట్ ప్రాక్టీస్ అండి ఇది. మీరంటే పడని వాళ్ళు మన అంటే మీ చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళకి గట్టి దెబ్బ వేయాలి అని అంటే దట్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ యువర్ సక్సెస్. మీరు సక్సెస్ఫుల్ అయ్యి చూపించారనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్. దట్ ఈస్ ది బెస్ట్ ఆన్సర్ అండి. అన్ని మూసుకొని కూర్చుంటారు. ఇంకా చెప్తున్నా కదా, అంటే బేసిక్గా ఏంటంటే నువ్వు చెయ్యలేవు అన్న వాళ్ళు, నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ చేసి చూపించారనుకోండి, వాట్ ఆర్ యూ అనేది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారనుకోండి, అంతకంటే గట్టి దెబ్బ ఇంకోటి ఉండదండి. లైఫ్లో మర్చిపోలేరు అలాంటి దెబ్బ. సో నేను ప్రాక్టికలీ చూసానండి చాలాసారి. కావాలని ఏం చేస్తారంటే ఈ ఆఫీస్లో పాలిటిక్స్ జనరల్గా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నీకు పెద్ద స్కిల్ లేదు, నీకు పెద్ద టాలెంట్ లేదు, ఇలాంటి మాట్లాడి ఏంటంటే బిలిటిల్ చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళని. ఒకసారి 2 సార్లు 3 సార్లకి ఓకే, 4వ సార్లకి ఏంటంటే అది మనం ఇంకా వి స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అన్నమాట. నాకు పెద్ద టాలెంట్ లేదని ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంటుంది మనకి. అలా కాకుండా అలా అన్న వాళ్ళకి వాళ్ళ ముందే మీకు ప్రమోషన్ వచ్చేలా మీరు పనిచేశారనుకోండి, ఇక అంతకంటే ఆన్సర్ ఏముంటుందండి. మీరేం అరవాల్సిన పని లేదు. అరవాల్సిన పని లేదంటే ఇది ఒకటి గుర్తొచ్చింది నాకు. చాలా మంది చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, రియాక్ట్ అయిపోయి గట్టిగా అరిచేస్తూ ఉంటారు. గట్టిగా అక్కడ వీళ్ళు సైలెంట్ గా చేసింది కనిపిదు, మనం గట్టిగా అరిచింది కనిపిస్తుంది అంతే. ఇప్పుడు పక్కన కూర్చొని నేను ఏదో చెప్పాను మీకు, మీరు రియాక్ట్ అయిపోయి మీరు గట్టిగా నేను అరిచేశారనుకోండి, నేను అందరూ కీర్తి ఎప్పుడు అట్లనే అరుస్తాను. అంటే అక్కడ నేనేం చేశానని ఎవరు తెలియదు అక్కడ, బికాజ్ నేను అరవలేదు. నేను చేయాల్సింది సైలెంట్ గా చేశారు. మీరు రియాక్షన్ అంత గట్టిగా ఇచ్చినప్పుడు మీరే దోషులుగా మిగిలిపోతారు అక్కడ. సో అంత రియాక్షన్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. రెండోది, మీరు అరుస్తున్నారు అని అంటే మోస్ట్ ఆఫెన్ ఏమవుతుంది అని అంటే పీపుల్ విల్ టేక్ యూ రాంగ్. నువ్వు ఏదో తప్పు చేసావో దాన్ని కప్పిపుచ్చుకొని అరుస్తున్నావు అని అనుకుంటారు తప్ప, లేదా మీ హోల్ యాటిట్యూడ్ని తప్పుగా తీసుకుంటారు. కానీ మీరు గనక సైలెంట్గా స్టబర్న్గా ఉండి పక్కన వాళ్ళు ఎంత గట్టిగా అరిచినా, మిమ్మల్ని ఎంత కెలికినా మీరు ఓర్పుగా ఉండి మీరు అరవకుండా ఉండి దానికి సైలెంట్గా ఆన్సర్ ఇచ్చారనుకోండి, పవర్ మీ దగ్గర ఉన్నట్టు, అరిచినోళ్ళ దగ్గర కాదు. ఈ కామ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు అని అంటే దట్ షోస్ యువర్ టెంపర్మెంట్, దట్ షోస్ యువర్ కంపోజర్. అసలు మీ సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంది అనేది అక్కడే తెలుస్తుంది మనకి. ఇవి చూపించండి జనాలకి మీరు. సో ఎవరన్నా మనల్ని బిట్రే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మన మీద అరుస్తున్నారు అని అంటే, వాడు అరిచాడు కాబట్టి నేను అరిచాను, వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టాను, ఇలాంటి అన్నీ ఏంటంటే వాడికి ఇంకా ఏంటంటే తేడా. ఇప్పుడు వాడు అరిచాడు మీరు అరిచంటే ఏంటి తేడా ఇంకా? సో ఆ తేడా చూపించడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అరుస్తున్నారు కదా అని మనం కూడా కుక్కలాగా అరచడం కాదు. మీరు కంపోజర్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి నిదానంగా ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఏదైతే వస్తుందో అవతల వాళ్ళకి, వాళ్ళు ఇంకొకసారి మీ జోలికి కూడా రారు చెప్పాలంటే. సో వీటిని కరెక్ట్గా ఫాలో అయ్యి, అంటే చాలా మంది అన్అవాయిడబుల్ ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా ఓ మాట అనేస్తారు. అనేసిన తర్వాత అరే నా పిల్లాన్ని నేను అనలేనా, నాకు ఆ మాత్రం హక్కు లేదా, నా మొగ్గుని నేను అనలేనా, ఆ మాత్రం హక్కు లేదా అంటే రిలేషన్షిప్స్ లో ఈ మాటలు ఎక్కువ వస్తాయి. పెళ్ళామన్నప్పుడు ఐ మీన్ లైక్ అదే మన పర్సనే కదా, కొట్టే హక్కు కూడా లేదా, తిట్టే హక్కు కూడా లేదా, గొడవపడే హక్కు లేదా, అడిగే హక్కు లేదా అంటుంటారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది చాలా నెగటివ్ ఫినామినా అండి. ఇప్పుడు ఎంత మన వాళ్ళైనా సరే మీరు ఒక మాట జారారు, ఒక మాట అన్నారు అని అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అది మీరు ఎంత ప్యాచప్ అన్నా కాండి,
ఆ క్రాక్ అది మార్క్ కనిపిస్తుంది, మిగిలిపోతుంది అంతే. రైట్, ఉండిపోతుంది ఆ క్రాక్ అలా Right. ఉండిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఇలా అప్పుడు ఏంటంటే చాలా మంది బిట్రే చేసేస్తా ఉంటారు. ఇది రిలేషన్షిప్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ హార్మ్. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే రిలేషన్షిప్స్ నిలబడాలి అని అంటే, ఆర్ ఇలా ఇప్పుడు మనం అన్నట్టు ఎవరైనా బిట్రే చేస్తున్నారు అని అంటే, బెస్ట్ ఇట్లా అరుచుకుంటే రిలేషన్షిప్స్ ఎలాగో పాడైపోతాయి. దాని బదులు రిలేషన్షిప్ కూడా నిలబడుతుంది, మీరు కూడా గెలిచినట్టు ఉండాలి అండ్ ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ రావాలి అని అంటే, నేను చెప్పినట్టు మీరు కనుక నడుచుకున్నారంటే కనుక ఖచ్చితంగా యూ విల్ బీ ది విన్నర్ అండి. యా, రిలేషన్షిప్స్ లో అన్నప్పుడు మీరు ఇప్పుడు ఒక పర్సన్ కామ్ గా ఉంటుంటే ఒక్కొక్క స్టేజ్ లో అరే నేనే ఊరికే అంటున్నానేమో అనే రియలైజేషన్ కూడా ఆ పర్సన్ కి రావచ్చు. అబ్సల్యూట్లీ right? వస్తుంది. ఎందుకంటే పద్దాక అంటా ఉన్నా కూడా మీరు Not రియాక్ట్ reacting. అవ్వట్లేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, నేను చేసేది కరెక్ట్ కాదని వాళ్ళకే తెలుస్తుంది అనమాట. సో అలా ఏంటంటే మీరు విన్ అయినట్టు కూడా ఉంది అండ్ రిలేషన్షిప్ కూడా నిలబడుతుంది. హెల్దీగా ఉంటుంది. యా, థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.